ఇచ్చిన అప్పు తిరిగి అడగడమే ఆ వృద్ధిరాలి పాలిట శాపమైంది. కాళ్ళు చేతులు కట్టి నోట్లో చీర కుక్కి మెడకు ఉరివేసి చివరికి పెట్రోల్ పోసి నిప్పు పెట్టు మరీ హత్య చేశాడు దుర్మార్గుడు. ఏలూరు జిల్లాలో జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఫోటోలో కనిపిస్తున్న వృద్ధురాలి పేరు చనపతి రమణమ్మ. ఏలూరు వెన్నవల్లివారిపేటలో ఒంటరిగా ఉంటున్న ఈమె చీటీల వ్యాపారం నిర్వహిస్తోంది. ఈ నెల 28న రమణమ్మ దారుణంగా హత్యకు గురైంది. ఆమె కాళ్ళు చేతులు కట్టి నోట్లో కాటన్ చీర కుక్కి మెడకు నైలాన్ తాడుతో ఉరి బిగించి హతమార్చారు. తర్వాత పెట్రోల్ పోసి నిప్పంటించేశారు. ఆమె ఇంటి నుంచి పొగలు రావడంతో అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎలాంటి సాక్ష్యం లేకుండా చేయడానికి దుండగుడు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది. తెల్లవారుజామున 2 గంటల సమయంలో సంఘటన జరిగినట్లు అనుమానిస్తున్నారు పోలీసులు. మరోవైపు రమణమ్మ ఇంట్లో బంగారు ఆభరణాలు, బీర్వాలోని 25,000 రూపాయల నగదు కూడా మాయమైనట్లు గుర్తించారు. ఈ కేసులో అల్లుడు శ్రీనివాసరావు ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఆమె ఎవరెవరికి చీటీలు ఇచ్చారు, కట్టాల్సిన వారు ఉన్నారా అనే కోణంలో కూడా దర్యాప్తు చేపట్టారు. ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో హత్య జరిగి ఉంటుందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. చనపతి రమణమ్మ వద్ద చీటీల సొమ్ము పాడుకుని తిరిగి చెల్లించకుండా ఉన్న వారి వివరాలపై ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలో పూల దుకాణంలో పనిచేసే ఒక యువకుడు సుమారు 2.5 లక్షలు చెల్లించకుండా ఆమెను బెదిరిస్తున్నట్లు గుర్తించారు. ఈ నేరానికి అతడే పాల్పడి ఉంటాడని ప్రాథమిక అంచనాతో ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు. అతను ఒక్కడే ఈ నేరం చేశాడా, ఇంకెవరైనా ఉన్నారా అనే కోణంలో విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది. మరోవైపు పోలీసుల అదుపులో నిందితులు ఉన్నట్లు సమాచారం. ఇచ్చినప్పు తిరిగివ్వాలని పదే పదే అడుగుతూ ఉండడంతో ఆమెను హత్య చేసినట్లుగా నిందితుడు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. అటు దోచుకుపోయిన బంగారు ఆభరణాలను నిందితుడు మరో మహిళకు ఇచ్చినట్లుగా పోలీసులు గుర్తించారు. రాత్రి 10 గంటల సమయంలో రమణమ్మ ఇంటికి వచ్చిన నిందితుడు ఆమెను బలంగా కొట్టడంతో చనిపోయినట్లుగా భావిస్తున్నారు. మళ్లీ తిరిగి ఇంటికి వచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్న నిందితుడు అర్ధరాత్రి సమయంలో వచ్చి ఆమె కాళ్ళు చేతులు కట్టి పెట్రోల్ పోసి హత్య చేసి ఉండొచ్చంటున్నారు. ప్రస్తుతం నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు పూర్తి వివరాలు సేకరించే పనిలో పడ్డారు.